జనాలు ప్రపంచంలో 3 అవర్స్ సినిమాలు చూశారు, 2 అవర్స్ సినిమాలు కూడా చూశారు, యూట్యూబ్ లో హాఫ్ అన్ అవర్ సినిమాలు కూడా చూశారు. కానీ మీరు ఎప్పుడైనా 10 మినిట్స్ సినిమా చూసారా? లెట్స్ వాచ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు చంటి. జబర్దస్త్ కార్యక్రమంలో ప్రసారమైనటువంటి జాతర కార్యక్రమంలో నేను అందరి హీరోల్ని ఇమిటేట్ చేయడం జరిగింది. ఆ మహానుభావుల్ని కించపరిచినట్టు చేయడానికి కాదు, కేవలం వినోదానికి మాత్రమే చేయడం జరిగింది. ఒకవేళ ఏ ఆర్టిస్ట్ ఫ్యాన్స్ గానే హర్ట్ అయినట్టుంటే దయచేసి క్షమించమని కోరుతున్నాను. ఏడీడు ఒక్కరోజైనా కాలెక్టర్ సరిగ్గా కాదు. అబ్బా వచ్చే లేట్ అయింది, ఏం చేద్దాం? దొమ్మేద్దాం ఒకటి. ఓరే సింహాద్రి, 2 సిగరెట్ లేదా? అరే సిగరెట్ ఇచ్చినప్పుడు థమ్స్అప్ లేదా? థమ్స్అప్పే ప్రతి ఒక్కటి చెప్పాలి. పాంట అబ్బా నా కొడక. ఎప్పుడు వస్తాడేమో వీడు. ఎరా జూనియర్ వా? అవును. నా థమ్స్అప్ తాగుతావేంటి? ఇదేంటి బే, ఎవరిదైనా తాగుతాను రా. ఫ్రెండ్స్ లేదా కొడతావేంటి నువ్వు? కొడతావేట్రా నువ్వు? కొడతాబెట్ట అంటే బెట్ట మళ్ళీ కొడతాను రా. కొట్టాను మా బావని పిలుస్తా. మీ భావన ఏం చేస్తారు? వీడు 6 అడుగుల బుల్లెట్, ధైర్యం విసిరిన రాకెట్టు. ఎవరా నువ్వు? మావిడి మీ చేసా సీనియర్ కాలేజీకి సీనియర్. సీనుగారు సీనియర్ అయితే చంటిగారు లోకల్. మా ఓడి మీద చేయబడిందా చచ్చిపోతావు. నీ ఎంత తెలుసా? ఎల్లబే పోరా బావా, భలే కొట్టావు బావా. మరి మనోడి మీ చేతి ఊరుకుంటారేంటి? దమ్మేద్దాం. అరే సింహాద్రి, 2 సిగరెట్ లేదా? కాలేజీలో కొత్త ఫిగర్లు వచ్చారు బాబు, భలే వచ్చారమ్మా. పటాయించాలంటే టైం పడుతురా. నీకు గ్లామర్కి ఎవరికి పడిపోతారు బావా. ఏమన్నా నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే. ఎవర్రా ఫిగర్ కత్తిలా ఉంది? బావా ఫిగర్ అని బావా, ప్రిన్సిపల్ కూతురు. అది ఫిగర్ అని. ప్రిన్సిపల్ కూతురా? సీరియల్ పెట్టుకో. నువ్వు వెళ్ళిపో, దాని లైఫ్ సెటిల్ అయిపోయింది. బెస్ట్ ఆఫ్ లక్. మన పేరేంటో? స్వప్న. స్వప్న, ఐ లవ్ యూ. అంటే ఐ లవ్ యూ. అదేంటి ఇప్పుడే చూసి ఇప్పుడే లవ్ యూ అంటే? పోనీ రేపు చెప్పనా, ఎల్లుండి చెప్పనా, అవతల ఎల్లుండి చెప్పనా? ఎప్పుడు చెప్పినా ఇదే చెప్తాను, ఐ లవ్ యూ. నీ లైఫ్ సెటిల్ అయిపోయింది, నేనే నీ మొగుడిని, నువ్వు ఫిక్స్ అయిపో. ఏంటి ఫిక్స్ అయ్యేది? చెప్తే అర్థం చేసుకో. పాటేసుకున్నావు. ప్రేమించాను దీన్నే, కాదంటోంది నన్నే, మహా సుందరంగులే పొందలేని వాణ్ణి. అది మరి మ్యాటర్. ఇడియట్ అయిపోయాయి. ఇప్పుడు చూడు, మా అన్నయ్యకి చెప్తాను. చెప్పుకో, ఎవరికైనా చెప్పుకో, మీ నాన్న కూడా చెప్పుకో. మన భయం ఏంటి? అమ్మో, దీనికి ఐలవ చెప్పేసాం ఎవరు? అమ్మా కాలేజీకి వెళ్తున్నా, నాన్నకి తర్వాత వస్తానని చెప్పు. ఓకే బాయ్. ఎక్కడికి బావా? కాలేజీకి రా. బావా నేను కూడా వస్తావా? ఎక్కు. మెల్ల బావా, మెల్లగా. మరి అది మరి దిగే. బాగుంది బాబు. పదేళ్ళు కూర్చున్నా. ఆడి చెప్పు సీరియట్లేమని. అరే సింహాద్రి, 2 సిగరెట్లు ఇరా. దమ్మే బాబు. థ్యాంక్ యూ. ఎవడరా మా చెల్లి కైలావ్ చెప్పింది ఇక్కడ? ఎవడరా అక్కడ మా చెల్లి కైలావ్ చెప్పింది? నేనేరా. సినిమా స్టార్ట్ ఎండింగ్ లో నన్ను కొట్టింది నువ్వే కదూ? రే సినిమా స్టార్టింగ్ లో నేనే కొడతా, ఇంటర్వెల్ లో నేనే కొడతా, క్లైమాక్స్ లో కూడా నేనే కొడతా. నీకేమైనా ప్రాబ్లమా? రే మా చెల్లి కైలో చెప్పింది కాక కొడతానంటవా?
చూసా ఒక్క దెబ్బ కొడితేనే మీ వాడు పారిపోయారు, రెండో దెబ్బ కొడితే చచ్చిపోయాడు. వెళ్ళిపో. ఎందుకురా నీ చెల్లెల లైఫ్ సెటిల్ అయిపోయిందన్న ప్రామిస్ చేశాను రా, నీ లైఫ్ కూడా సెటిల్ చేసుకునేంత వరకు చేసుకోకరా, అర్థం చేసుకో. దమ్ము ఏంటో మాట్లాడుతున్నా, తెలుస్తారా? తెలుస్తాను. ఇంకోసారి నా జోలికి కానీ మా వాళ్ళ జోలికి కానీ వచ్చామంటే చచ్చిపోతావు. ఫైనల్. అమ్మ బామ్మ బాత్రూమ్కి వెళ్ళాలి రారా. ఫస్ట్ స్టాప్ లో పంచలేదు ఏట్లేదు ఏం తీసాడు డైరెక్టర్? రే నేను ఏం చెప్తున్నానంటే తీసే 5 నిమిషాలు సినిమాలకి తుడుచుకోవడం ఎక్కడ తీసే 5 నిమిషాలు సినిమాలకి ఏట్రా నువ్వు ఇచ్చే 50 రూపాయలకి ఎంతకంటే గొప్ప తీస్తారే. 16 కోట్లు పెట్టినట్టు ఎక్కడ కనపడదు నీకు? ఉరే నువ్వు ఇచ్చే 50 రూపాయలకి 16 కోట్ల సినిమా అవసరం రా? వచ్చామా చూసామా వెళ్ళిపోయావా? ఆయన డైరెక్ట్ కామెంట్ చేయడానికి నువ్వే పడిరా. హీరోయిన్ చూసావా గోడ కత్తుకుని బలిలాగా ఉంది. అరే 15 నిమిషాల సినిమాకి ఆ పర్సెంట్ ఎక్కువరా. సినిమా ఇంట్రడక్షన్ ఫైట్ అదిరింది బావా. బాబు సెకండ్ హాఫ్ లో ఏమైనా ఉంటదంటవా? కామెడీ ఉంటుంది, కామెడీ ఉంటదిరా. ఉంటదంటవా? ఉంటది. చూద్దాం. టైం అయిపోయింది. సెకండ్ ఇంకోసారి నా వాళ్ళ జోలికి గాని వచ్చావో సంపి పడదొబ్బుతా. ఫైనల్. నీ అంతు తెలుస్తా చూస్తారా? ఎల్లబే పోరా బావా. పదింటికి వెళ్ళిపోదాం. అమ్మా నేను కాలేజ్కి వెళ్తున్నా, డైరెక్ట్ తర్వాత లేట్ వస్తానని చెప్పు. ఓకే బాయ్. ఆ పాసిమా కూడా వెళ్తున్నాడు ఎప్పటికే బాలాదూర్ తిరిగికే. నాన్న నువ్వు తిరిగిన రోజులు ఉన్నాయి కదా, నన్ను తిరగని. ఏంటి బావా ఎక్కడికి బావా? దా తగలడు. బావా మెల్ల బావా. అమ్మో స్పీడ్ వద్దు బావా. అరే ఆ సీనియర్ ఇంకా సిగరెట్లు అడుగుతుంటే డబ్బులు అడుగుతున్నాడు, సంపేతానని చెప్పాడు. నేను చూసుకుంటే బావా. మరి అది అరే సింహాద్రి 2 సిగరెట్ రా. దమ్మే బావా. అది సూపర్ రా. అరే ఒకసారి పట్టుకో. నేను చెప్పిన పని ఏం చేసా? ఏం పని? అదే ఐ లవ్ చెప్పాను కదా. కుదరదని చెప్పాగా. అలా కాదు, కొంచెం అర్థం చేసుకోవాలి. మరి కష్టపడి ఐ లవ్ చెప్తున్నాను ఇక్కడ. సరేరా, నాకు డౌట్. కాలేజ్ లో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు కదా, నువ్వు నన్ను ఎందుకు లవ్ చేస్తున్నావు? నీకు లాజిక్ చెప్తాను, గుర్తుపెట్టుకో. గుర్రానికి గాడికి తేడా ఏంటి? గుర్రం మనుషుల్ని మోస్తుంది, గాడిద సామాన్లు మోస్తుంది కదా. అందుకే ఈ సొసైటీ అంటే నాకు అసహ్యం. ఇప్పుడు గుర్రము గాడిదే చూడడానికి ఒకటేలా ఉంటారు. ఇదేమో పొట్టిగా ఉంటుంది, అదేమో పొడుగ్గా ఉంటుంది. ఇదేమో తెల్లగా ఉంటుంది, అదేమో నల్లగా ఉంటుంది. కేవలం ఈ హైట్ వేరియేషన్లు, కలర్ వేరియేషన్ వల్ల గాడిని తీసుకెళ్లి ఊరు బయట వదిలేశారు, గుర్రం తీసుకుని ఇంట్లో పెట్టుకున్నారు. దట్ ఈస్ వై ది సొసైటీస్ ఐ హేట్. ఐ లవ్ యూ చెప్పేది అర్థం చేసుకో, దాపాటేసుకున్నాను. అరే ఈ లాజిక్ నేను ఎలా మిస్ అయ్యాను? నువ్వు మిస్ అయినా మిస్సెస్ అయిపోయింది నాకే. అర్థం చేసుకో, ఐ లవ్ యూ. మరి ఎంత మాట చెప్పిందా అదిరిపోయి పాట పాడాలిగా. పాట రాయే నా రాకాసే నువ్వే బయటేసే అట్టా గోపేస్తే టాపులేసి పోందే పోందే పాప టాపులేసి పోందే పోందే పాప రారో రారో నా శివకాశి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసి పోందే పోందే పాప టాపులేసి పోందే పోందే పాప. మీ నాన్న అరుస్తున్నట్టున్నాడు. నమస్తే అంకుల్. ఎవడరా నువ్వు? ఈ కాలేజ్ స్టూడెంట్ ని. నా కూతురుతో నీకేంట్రా పని? అంటే రాత్రి నోట్స్ మర్చిపోయింది, ఇచ్చేద్దామని వచ్చాను. నోట్స్ అడుగుతున్నావా ఇంకేమన్నా అడుగుతున్నావు? నాకు తెలుసురా. మీ కూతురు లైఫ్ సెటిల్ అయిపోయిందని చెప్పాను. మీ కొడుకు వారింగ్ ఇచ్చాను, మీకు కూడా వారింగ్ ఇచ్చేవారు వేసుకోకండి. 30 ప్రిన్సిపల్ అయిపోయా. బేబీ నేను కాపాడుతానమ్మా. దీన్ని ఆడ తీసుకెళ్ళిపోయాడు. ఎలా ఏం చేద్దాం ఇప్పుడు? సడన్ గా వాళ్ళు అన్నీ గడిస్తే ఏంటో పరిస్థితి. వచ్చిరని మేనేజ్ చేద్దాం. ఎరా ఓసారి కొట్టా వెళ్ళిపోమన్నా ఎనవా? నీ చెల్లెల్ని పెళ్లి చేసుకునేది నేనే. ఫైనల్ బే చేతి బావా. బావా ఏంటో డైలాగ్ మర్చావు. ఈ ముసి ముందే చెప్పాలనుకుని కొంచెం లేట్ అయింది బావా. ఏంటరా అది? బా ఈ ఊర్లో ప్రతి ఒక్కరిని కొట్టాను నేను. నా బొంటి మీద మొట్టమొదటిసారిగా చెయ్యేసిన మగాడును. మరి నీకివ్వకంటే నా చెల్లెని ఎవరికి ఇచ్చి పెళ్లి చేస్తారు బా. ఈ డైలాగ్ ఇంటర్వెల్ కి ముందు చెప్పుంటే సినిమా ఇక్కడ దాకా వచ్చేది కాదు కదా. సారీ బా, లేట్ అయింది కొంచెం.
అమ్మ రామ వచ్చింది ఏది అది. జంట ఎంత ముచ్చటగా ఉండదు బా మరి ఉంటది సూపర్ బా మరి సెట్ చేసింది ఎవడు తండ్రి కూడా నువ్వు ఏదా కొట్టడం ఏంటి కొట్టలేదంటే ఒరే నీ కూతురుని వేరే వాడు పెళ్లి చేసుకుంటున్నాడు తండ్రి క్యారెక్టర్ లో ఉన్న కోరితే 32 పళ్ళు రాలిపాలి పలపల పలపలు చూడు ఇక్కడ నిలబడు మీ క్యారెక్టర్ అండి నా క్యారెక్టర్ నీ క్యారెక్టర్ చేస్తాను నాకు ఇంటివి డైలాగ్ నేనేమన్నాను ముందు డైలాగ్ బావా నీ నాటోడు ఎవడు దొరుకుతాడు బావా నా చెల్లికని డైలాగ్ డాడీ అదే చెప్తాను అదే 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 నీలాంటి నా చెల్లికి ఎప్పుడు దొరుకుతాడు బావా ఈ డైలాగ్ ఇంటర్వెల్ కి ముందు చెప్పుంటే సినిమా ఇక్కడ వరకు వచ్చేది కాదు కదరా మరి నాన్న ఆ డబ్బుడు గారు ఇచ్చిన కూతురిచ్చి పెళ్లి చేస్తావా ఇదే డైలాగ్ ఇదే హలో ఓకే నేను ఇంటి ఇవ్వాలిగా నేను ఇంటి ఇచ్చాక నువ్వు చెప్పు బాబు నీ కాకంటే ఎవరికి ఇచ్చి పెళ్లి చేస్తాను బాబా చెల్లిని ఊరే ఈ డైలాగు ఇంటర్వెల్ కి ముందు చెప్పుంటే సినిమా ఇక్కడ దాకా వచ్చేది కాదు కదరా సారీ మా సారీ బాబు నువ్వు రావేరా రారా బాబు అది దెబ్బ అదే సూపర్ చెప్పు డైలాగు నా కూతురు నుంచి పెళ్లి చేయడానికి ఎంత దమ్ము రాను నా కూతురు లఫూట్ గారికి పెళ్లి చేస్తావా రాకేష్ వాడు అక్కడ రా దరిద్రుడా నా కూతురు లఫూట్ గారికి ఇచ్చి పెళ్లి చేస్తావా రాకేష్ నాన్న నీకు ఒక లాజిక్ చెప్తే నిన్నాను మనం ఒక మొక్కను తెచ్చాం దాన్ని మట్టిలో పాతి నీరు పోసి మహావృక్షమై పళ్ళు పువ్వులు కాయలు వేస్తాయి అవన్నీ మనమే తింటామా గొప్ప లాజిక్ చెప్పావు రాకేష్ మరి డబ్బు నీ పుట్టలో పుట్టు నీ కూతురు ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కో ఏ హార్డ్వేర్ ఇంజనీర్ కో ఏ డఫా గారికి ఇచ్చే బదులు ఈ లుచ్చే గారికి ఇస్తే అదే బావకి ఇచ్చి పెళ్లి తప్పే ఉంది నాన్న నా కళ్ళు తెరిపించావు రాకేష్ నా కళ్ళు తెరిపించావు కల్లుడు బాగా చేశానా సార్ సూపర్ అమ్మా బాగా పక్కెళ్ళమ్మా అది ఇప్పుడు ఫ్రేమ్ అదిరిపోయింది రెండు సిగరెట్లు అమ్మ సక్సెస్ మీట్ రా అందరికీ నమస్కారం అండి ఈ సినిమా మేము చాలా కష్టపడి తీసాం యాక్చువల్గా దీనిలో హీరో కూడా నేనే యాక్ట్ చేశాను అయితే ఈ సినిమా 250 థియేటర్లో ఈ రోజే రిలీజ్ అయింది చాలా అద్భుతమైన టాక్ వచ్చింది సెకండ్ షో కూడా చాలా మంది హౌస్ఫుల్లో ఉన్నారు వీఆర్ సో హ్యాపీ ప్లీజ్ మీరు అందరూ సపోర్ట్ చేసి ఈ సినిమాని పెంచితే మేము కొంచెం ఐ లవ్ యూ ఇప్పుడు మా ఫ్రెండ్ మాట్లాడతారు ఈ సినిమాలో నాకు రాకేష్ అనే క్యారెక్టర్ అండి హీరోయిన్ అన్ని క్యారెక్టర్ బట్ చాలా ఎమోషన్గా ఉండాలన్నారు బట్ డైరెక్టర్ గారు దగ్గర నుంచి చాలా బాగా చేపించారు బట్ ఇంకా ఎక్కడ సారీ సార్ ఇబ్బంది పెట్టండి ఈ సినిమాలో ఫస్ట్ షాట్ ఉంటుందండి హీరో ఇంట్రడక్షన్ ఆ చింపుగా వచ్చే విధానం థియేటర్లో క్లాప్స్ ఇది కేవలం థియేటర్లోనే చూడండి దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయొద్దు పైరసీలో చూడొద్దు ఇది థియేటర్లో చూడవలసిన సినిమా థ్యాంక్ యూ ఇప్పుడు అసలు నేను ఈ సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశానండి అసలు నాకు ప్రెస్ మీట్ ఎలా మాట్లాడాలో తెలియదు ఫస్ట్ సినిమా అండి ఇది నాది దీంట్లో ఫ్రెండ్ క్యారెక్టర్ ఒక హైలైట్ డైలాగ్ పడ్డదండి ఒరే సింహాద్రి 2 సిగరెట్లు ఆ సినిమాతో 30 సినిమాలు ఫ్రెండ్ క్యారెక్టర్ పడ్డాయండి చాలా బిజీగా ఉన్నాను అసలు ఈ ఆఫర్ ఇచ్చిన మా హీరో గారికి రికమెండ్ చేశారు అలాగే డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా సార్ వెరీ మచ్ ఇంకెవరు మాట్లాడతారు అందరికీ నమస్కారం యాక్చువల్లీ దిస్ మై ఫస్ట్ ఫిల్మ్ ఇన్ తెలుగు మా డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ నాకు ఆర్టిస్ట్ హీరో ఈ సినిమా చాలా ఖర్చు పెట్టి చేశామండి ఈ సినిమా ఎంత బడ్జెట్ ఇచ్చారో ప్రొడ్యూసర్ గారు నాకు తెలుసా అండి అట్లాగే ఈ సినిమా అద్భుతమైన సినిమా అండి ఇప్పుడు మంచి టాక్ వస్తుంది సినిమా అయిపోయింది సరే రా మార్కులు ఇస్తారు అమ్మయ్యమ్మ మార్కులు అంట జల్లు చల్లివా కరి నకి కజనివా కత్తిరిన కైపువా కత్తిలండి ఫిగరివా షార్ట్ కట్ సినిమా రోజా గారు మీకు అనిపించింది వీళ్ళ పర్ఫార్మెన్స్ ఈ రోజు చాలా ఫాస్ట్ గా సూపర్ గా చేశారు అసలు నిజంగా చాలా కష్టం అంత తక్కువ టైంలో ఎన్ని క్యారెక్టర్స్ పెట్టుకొని అదంతా ఒక ఎత్తు అయితే సక్సెస్ మీట్ ఒక ఎత్తు ఎక్కడ ఎవరిని మిస్ అవ్వకుండా ఒక ఫుల్ పిక్చర్ చూపించారు చాలా బాగుంది
నాగబాబు గారు, did they cover all the aspects of cinema? మిరపకాయలు, బెండకాయలు. మెయిన్ గా నాకు ప్రెస్ మీట్ పాపం చాలా సినిమాలు మనకి సక్సెస్ రేట్ ఓన్లీ 10 to 12% మాక్సిమం. ఫెయిల్యూర్ అయిపోయిన సినిమాలకు కూడా పాపం ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతుంటే వాళ్ళ కళలు తెలిసిపోతుంది విచారం. వాళ్ళు చాలా బాగా చేసాం ఈ సినిమా, ఎంతో కష్టపడ్డాం చూడండి రే. బ్యాచ్ బాగా చేశారు. అతనిది ఆ రిపీట్ చేసే చూడు, ఆ ఫాదర్ క్యారెక్టర్ చేశారు వర్మ, బాగుంది. గుడ్ చంటి, గుడ్, కీప్ ఇట్ అప్.